ఈ సినిమా డైరెక్టర్ రీసెంట్‌గా వచ్చిన రేసింగ్ మూవీస్ కన్నా 1% అయితే బాగుంటుందని అయితే చెప్పారు. అది నిజమా కాదో చూద్దాం ఈ ట్రైలర్ రియాక్షన్‌లో. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. జస్ట్ ఇప్పుడే బైకర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. హానెస్ట్‌లీ చెప్పాలంటే సినిమా మీద అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఎందుకంటే ట్రైలర్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మనం యూజువల్లీ ఇలాంటి రేసింగ్ సినిమాలు అయితే హాలీవుడ్‌లో చూస్తాము. కానీ ట్రైలర్‌లో చూస్తుంటే సేమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైబ్ అయితే వచ్చింది. అండ్ రేసింగ్ ట్రాక్స్, కెమెరా వర్క్, స్పీడ్ షాట్స్ అన్ని చాలా స్టైలిష్‌గా అయితే ప్రెజెంట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ బైక్ రేసింగ్ మూవీ అని చెప్తున్నారు ఈ సినిమా. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఇంకా శర్వానంద్ గురించి చెప్పాలి. ఈ సినిమా కోసం అయితే చాలా కష్టపడారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆ లుక్, ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ అయితే కనిపిస్తుంది. టోటల్ మరీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో. అండ్ మెయిన్ గా రాజశేఖర్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో శర్వానంద్ రాజశేఖర్ గారు అయితే ఫాదర్ అండ్ సన్ రోల్స్ అయితే కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా అయితే ఉంటుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఆనెస్ట్లీ రాజశేఖర్ గారికి అయితే ఈ సినిమాలో మంచి సాలిడ్ అండ్ ఇంపాక్ట్ రోల్ అయితే పడిందని చెప్పాలి. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు అయితే ఇంతకు ముందు లోజర్ వెబ్ సిరీస్ అండ్ మా నాన్న సూపర్ హీరో లాంటి మంచి కంటెంట్ డ్రైవెన్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. కాబట్టి ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ అండ్ ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ జిబ్రాన్ గారు అయితే బీజిఎం అయితే ట్రైలర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే యూజువల్లీ బైక్ రేసింగ్ మూవీస్ లో నాటిలోనైతే మనకి బీజిఎం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం F1 అనే మూవీలో అయితే చూసాం కాబట్టి మనకి ఆ వైబ్ అయితే ఉంటుందో లేదో మరి చూడాలి. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ అయితే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మంచి విజువల్స్ అయితే మంచి బాగున్నాయి. అండ్ ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటదని అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఫాదర్ అండ్ సన్ బాండ్ సినిమా అయితే కాబట్టి. మరి శర్వాన్ మళ్ళీ ఇట్టు కొట్టడం లేదన్నది April 3 చూద్దాం. ఎందుకంటే ఈ మూవీ April 3 అయితే రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సినిమా పోస్టర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.